హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే మనం ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు, వంట పనితో పాటు పిల్లలు, హస్బెండ్ ఇవన్నీ చూసుకోవాలంటే చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. సో అంత స్ట్రెస్కి గురవ్వకుండా మనం ఎప్పటి పని అప్పుడు చేసుకోవడంతో పాటు కొన్ని పనులు ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా మనం మార్నింగ్ చేయాల్సిన పని ఈరోజు ఇప్పుడే చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నట్లయితే మార్నింగ్ మనకి అంత హడావుడి అయితే ఉండదండి. ఆ పనులు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ నైట్ అనమాట. మా పిల్లలు అయితే పాలు ఇచ్చాను, ట్యూషన్కి వెళ్ళారు. అయితే పాలు ఇచ్చే టైంలో చూశానండి, బూస్ట్ అయితే లేదు డబ్బాలో. సో మార్నింగ్ హడావుడిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నైట్ టైమే నేను బూస్ట్ ప్యాకెట్ ఉంటే ఇంట్లో ఇలా ఓపెన్ చేసి డబ్బాలో వేసేసి ఉంచేసుకుంటాను. అయితే కొన్ని పనులు మనము ఖాళీగా ఉన్న టైంలో చేసుకోవచ్చు, మరి కొన్ని పనులు మనం అప్పటికప్పుడే హడావుడి పడుతూ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఒకవేళ కుదరకపోతే నైట్ టైం మనకి కొంచెం రిలీఫ్గా ఉన్నా, లేకుంటే మనం కొన్ని వర్కులు చేసుకుంటూ ఉన్నప్పుడు గుర్తుకు వచ్చినా కూడా అప్పుడు మనం చేసుకుంటే సో ఆ పని కంప్లీట్ అయిపోయింది అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూశారు కదా, బూస్ట్ వేసి మా పిల్లలకి ఇస్తాను. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు హడావుడి కదండి, అందుకోసమే బూస్ట్ కొద్దిగా ఉంటే ఆ కొద్దిగా వేసేసి కలిపేసి ఇస్తున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను కదా, అప్పుడు ఇంకా బూస్ట్ని అయితే డబ్బాలో వేసేసుకున్నాను. వీటితో పాటు ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా చేసేస్తూ ఉంటానండి. సో అయితే పోపు దినుసులు కంప్లీట్గా నిండుకొని ఒక 2 days అవుతుంది. సో హడావుడి పడిపోతూ మార్నింగ్ వంట చేసేటప్పుడు కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి, వాటికి సపరేట్గా వేసేస్తున్నాను. సో అలా వేసుకోవచ్చు, కాకపోతే టైం వేస్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా డబ్బాలు ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుక్కునే టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. అందుకోసం నేను ఎప్పుడు కూడా అన్ని సమాన క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా కలిపి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటానండి. అయితే ఆవాలు కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదండి. సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో సరిపోయినాయి కదా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇలా మిక్సింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా కొంచెం తగ్గినా పెరిగినా కూడా మళ్ళీ చూసి మిగిలినవి వేసేసుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇలా పోపు దినుసులు కలుపుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకే డబ్బాలో ఉండటం వల్ల మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఎక్కువ సామాన్లు పడుకోకుండా ఒకే డబ్బాతో సరిపోతుంది అనమాట. మరిన్ని కలిపాను కాబట్టి ఇవి నాకు 1 month వరకు వస్తాయి. కొన్ని ఏమో డైలీ నేను పోపు వేసుకునేటప్పుడు యూజ్ చేసే డబ్బాలో వేసుకున్నాను. సో మిగిలినవి అయితే ఒక పెద్ద డబ్బాలో వేసేసుకొని అట్టు పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను మంత్లీకి సరిపడా ఒకేసారి ఇలా మిక్సింగ్ చేసుకుంటానండి. ఇవి మాత్రమే కాదండి, మార్నింగ్ సంబంధించి ఏమైనా వెజిటేబుల్ కూడా ముందుగానే చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే మార్నింగ్ పూజ కోసం అని చెప్పి పూలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ చల్లాను అనుకోండి, శుద్ధి చేసినట్టుగా అనిపిస్తుంది నా మనసుకి. మరిన్ని పూలు ఉంటే స్టోర్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొన్ని తీసి పెట్టుకొని ఇలా నీళ్ళు చల్లేసి పూజకు ఉపయోగిస్తాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వంటగదిలో గిన్నెలు లేకుండా ఎప్పటికప్పుడు చేసుకోవాలండి. అంటే ఎంగిలి గిన్నెలు మనం ఏదైనా వండినా కూడా వంట గిన్నెలు అన్నీ కూడా సింక్ నిండా నింపేసి మార్నింగ్ కడుక్కోవచ్చు, ఈవినింగ్ కడగవచ్చు అని అనుకుంటూ ఉంటారు కదా. సో ముందు ఆ గిన్నెలకి వెళ్ళి చూస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే నేనైతే ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే అలా ఉంచేస్తూ ఉంటాను. సో ఎక్కువగా నైట్ టైమే క్లీన్ చేస్తూ ఉంటానండి. అలా క్లీన్ చేయడం వల్ల మనకి సింక్ బ్యాడ్ స్మెల్ రాకపోవటమే కాదండి, కిచెన్లో కూడా ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటుంది. అలాగే కిచెన్లో బొద్దింకలు, బల్లులు, ఇంకా దోమలు, చిన్న నుసు పురుగులు ఇలాంటివి కూడా రాకపోకుండా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు కిచెన్ నీట్గా పెట్టుకోవడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను. చూసారు కదండి, గిన్నెలన్నీ కడిగినట్లుగా ఈ విధంగా టబ్లో అయితే వేసేసుకుంటున్నానండి. సో అయితే ఇంట్లో నేను గిన్నెలు కడుగుతూ ఉంటాను కాబట్టి టబ్బే పెట్టేసుకుంటాను. సో ఎక్కువగా హోల్స్ ఉంటాయి కదా స్టాండ్స్, అవి కూడా పెట్టుకోవచ్చు, కానీ అందులో వచ్చే వాటర్ అంతా మళ్ళీ ఇంట్లోనే అవుతూ ఉంటుంది. మళ్ళీ అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది కాబట్టి దాదాపు టబ్బే బెటర్ అండి సింక్లో క్లీనింగ్ చేసే వాళ్ళకైతే. సో ఈ విధంగా నైట్ ఇంకా పడుకునే ముందు మనం స్టవ్ని నీట్గా ఒక క్లాత్ తీసుకొని
చేసుకొని తుడిచేసుకుంటూ ఉండాలండి. సో అదేవిధంగా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైనా మంచి స్మెల్ రావటం కోసం ఏదైనా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా ఆనియన్ స్ప్రే చేసినట్లయితే బల్లులు అయితే రావండి. సో ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతాను కాబట్టి మా ఇంట్లో అయితే బల్లులు బొద్దింకలు లేవు. ఫస్ట్లో ఉండేవి కానీ ఇప్పుడైతే రావట్లేదు. ఇంకా లాస్ట్లో సింక్ నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటం కోసం మన ఇంట్లో అయితే ఎలాగో టాబ్లెట్స్ ఉంటాయండి. ఎక్కువగా అయితే మా ఇంట్లో ఉండే టాబ్లెట్స్ వేసుకోమన్నమాట. సో అయితే అవి ఎక్స్పైర్ అయినా అవ్వకపోయినా యూస్ చేయట్లేదు అనుకోండి, చాలా రోజులు ఉన్నాయి అనుకోండి, ఇంకా వాడట్లేదు అనుకుంటే కంపల్సరీగా నేను ఈ విధంగా క్లీనింగ్ పర్పస్కి యూస్ చేస్తూ ఉంటాను. పక్కనే నేను ఇలా స్టవ్ మీద బాయిల్ వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇలా దంచేసాను కదా ఈ టాబ్లెట్స్ పౌడర్ ఇందులో వేసేసుకుంటున్నానండి. అయితే చేత్తో తీసుకోకుండా ఒక పేపర్ మీద పెట్టి మీరు దంచేసి ఆ పౌడర్ వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నాకు బాగా అలవాటు అయిపోయింది. అప్పటికప్పుడే ఎలాగో క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ టాబ్లెట్స్నే నేను ఇలా సింక్లో వేస్తూ ఉంటాను. అందుకోసమే ఇంకా నేను మళ్ళీ పేపర్ ఇదంతా ఎందుకని ఇక్కడే దంచేసాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎందుకులే చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఒక పేపర్లో వేయటం బెటరు. సో ఈ విధంగా బాయిల్ వాటర్లో వేసుకొని ఒక స్పూన్ కానీ నైఫ్తో కానీ ఇలా మిక్సింగ్ చేసుకొని ఇలా వేడి వాటర్ మొత్తం ఇందులో వేసేసేయండి. ఆ పొగలకి లోపల ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా అది నశిస్తుంది. లోపల ఏమైనా పురుగులు పుట్రా ఉన్నా అవి కూడా నశిస్తాయండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం దోసపిండి అయితే ఇలా గ్రైండర్లో వేసేసానండి. అయితే దోసపిండి కొంచెం ఎక్కువగానే వేస్తాను కాబట్టి గ్రైండర్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇడ్లీ పిండి అయితే మిక్సీలోనే పట్టేస్తానండి. ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు ఉంచేటట్టుగా ఉంచను నేను, ఎందుకంటే ఇడ్లీలు గట్టిగా అవుతాయని పిల్లలు తినరని చెప్పి ఒక 2-3 డేసేనండి, అంతకు మించి ఎక్కువగా ఉండేటట్టుగా వేయను. సో ఇడ్లీ పిండి కూడా రుబ్బటం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇంకా నైట్ టైం ఎక్కువగా బట్టలు కూడా మడత పెడుతూ ఉంటానండి. ఆఫ్టర్నూన్ కొన్ని ఆరుతాయి కొన్ని ఆరవు కాబట్టి నైట్ అయితే చక్కగా మా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ మడత పెట్టుకుంటూ ఇలా ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టేసి అవన్నీ కలిపి మళ్ళీ షెల్ఫుల్లో పెడుతూ ఉంటానండి. ఫైనల్గా మీకు ఒక్కసారి అయితే ఇలా కిచెన్ మొత్తం కూడా చూపిస్తున్నాను. చాలా నీట్గా ప్రశాంతంగా ఉందండి. ఇది నైట్ అనమాట. మనం మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఇదే ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు ఇంకా మంచి పాజిటివ్ వైబ్స్ రావాలంటే అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించి కిచెన్లో పెట్టుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. సో దోమలు బొద్దింకలు బల్లులు ఇలాంటివి కూడా రాకోకుండా ఎప్పటికప్పుడు నీట్గా మన కిచెన్ని ఉంచడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఈ ముగ్గు నేనే వేశాను. కిచెన్లోకి రాగానే ఇది చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకోసం ఇలాంటి అందమైన కిచెన్లో ఉంచుతూ ఉంటాను. సో నైట్ అయింది. మా హస్బెండ్ బయట నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ సోడా తీసుకొచ్చారు. నేను సోడా తాగక చాలా సంవత్సరాలు అయిందండి. మినిమం ఒక 20 years ఎబో అయింది. ఎందుకంటే నా చిన్నతనంలో తాగానండి సోడా. అయితే మధ్యలో మా తమ్ముడు ఒక్కసారి ఇప్పించాడు. అయితే ఆ సోడాలు నార్మల్గా మన చిన్నతనంలో ఉండే సోడా అండి. అయితే లెమన్ సోడా. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కలర్ సోడాలు వస్తున్నాయి కదా, ఆరెంజ్ వైట్ అదనమాట. ఇది బ్లూ కలర్ సోడా. కలర్ సోడాలు అయితే వస్తున్నాయి. సోడా అనేది మళ్ళీ ఫేమస్ అయింది. నాకు చిన్నతనాన్ని అయితే గుర్తుకొచ్చేలా చేసింది. సో మార్నింగ్ కోసం అయితే ఇంకా కర్రీకి నైటే చూసుకుంటాను కదా, ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఎప్పుడు బయటనే ఉంటాయి. అయితే కొత్తిమీర పుదీనా అనేది గిల్లి పెట్టుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నైటే క్లీన్ చేసేసి ఇలా గిన్నెలో అంటే వాటర్ సాల్ట్ వేసేసి ఇలా వాటర్లో మొత్తం కూడా క్లీన్ చేసేసి చిల్లులు బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలో పెట్టేసి వడకట్టేస్తానండి. సో మార్నింగ్ కల్లే వాటర్ అంతా డ్రై అవుతుంది. సో మా ఇంట్లో అయితే ఈ మధ్యకాలంలో రోటి పచ్చళ్ళు తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. మా హస్బెండ్ అయితే మరీ అండి అసలు. సో ఏదో ఒకటి రోటి పచ్చడి ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఆయన కోసమైనా తప్పకుండా రోటి పచ్చడిలాగా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంచుతున్నాను. మాకు నైట్ డిన్నర్ అయితే లేట్ అవుతుందండి. తొందరగానే తినేస్తాం. ఎందుకంటే పిల్లలకు ఆకలి అవుతుందేమో అని చెప్పేసి 8:30కే పెట్టేస్తాను. కాకపోతే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా తినేస్తూ 9 అయితే చేస్తారు. ఆ వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతే నేను ఈ గిన్నెలు క్లీన్ చేసుకోవడం, పిండ్లు పట్టుకోవడం. అంటే పిండి డైలీ పట్టను, ఉన్న రోజు పడతాను. ఇంకా ఇలాంటి వెజిటేబుల్స్ సంబంధించి ఏమైనా కటింగ్స్ ఉంటే అవన్నీ చూసుకోవడం చేస్తాను. అటు ఇటుగా 10:30 అలా అవుతుందండి మేము పడుకోబోయేసరికి. సో మా హస్బెండ్ లేట్గా వస్తారు కాబట్టి ఒక్కొక్కసారి 11:30, 12 కూడా అవుతూ ఉంటుంది.
ఆకుకూర అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక వర్క్ అయితే ఉంది. అయితే ఎక్కువగా నేను ప్రతిరోజు ధూపం వేయను, కానీ ఫ్రైడే కంపల్సరిగా సాంబ్రాణి కప్పు వెలిగించేసి దేవుడికి ఇల్లు మొత్తం ధూపం చూపిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఎలాగో పూజకు కూడా కావాలి కదా అని చెప్పేసి ఓపెన్ చేసి ఉంచేసుకుంటున్నాను. అయితే ఎప్పుడు ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి అంటే అగరబత్తి ఉంటుంది కదా, అది కానీ వెలిగించి కిచెన్లో పెడతాను. అయితే ఈరోజు సాంబ్రాణి కప్పు వెలిగించి కిచెన్లో పెడతాం అనుకుంటున్నానండి. అయితే ఇంకా కిచెన్లో పెట్టడానికంటే ముందు ఒక్కసారి ఇల్లంతా కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పొగకి ఏమైనా దోమలు ఉన్నా కూడా పోతాయండి. సో అయితే ప్రతిరోజు నైట్ అయితే ఇది చూపించనండి, చెప్తున్నాను కదా. ఎలాగో ఇప్పుడు కిచెన్లో పెడదాం అనుకుంటున్నాను కదా, ఇది చాలా ఎక్కువ పొగ వస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఇలా చూపిస్తున్నాను ఇల్లు మొత్తం. సో ఇంకా లాస్ట్లో కిచెన్లో పెట్టేస్తానండి. ఈ పొగకి కిచెన్ అంతా పాజిటివ్ వైబ్స్తో పాటు దోమలు ఇలాంటివి ఉన్నా పోతాయండి. సో చూశారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.